సాక్ష్యం ఏంటంటే, సురేష్ అన్న ఈ మందిరానికి వచ్చినప్పుడు రాకముందు ఒక క్రిస్మస్ రోజే నాకు చర్చి అంటే తెలిసేది. న్యూ ఇయర్ రోజు భోజనానికి వచ్చేవాళ్ళం, డెకరేషన్ అని అవి చూసుకుంటూ వచ్చేవాళ్ళం. అంతకుమించి నాకు దేవుడు, బాప్తిషము, రక్షణ ఇవన్నీ తెలిసేది కాదు. అటువంటి నా జీవితంలో దేవుడు ఒక గొప్ప మార్పు కలిగించిందంటే మా నాన్న వల్లే. అది ఎలా అంటారా, మీరందరూ ఏమనుకుంటారంటే మా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టిపోయారని మీరు అనుకుంటారు. కానీ మా రూత్ అంటుంది, మా వైఫ్ అంటది, మీ నాన్న వెళ్ళిపోవడం వల్లే నువ్వు ఆ గొప్ప భాగ్యం తెలుసుకున్నావేమో దేవుడి దగ్గరికి. ఇంకా దేవుళ్ళు ఇంకా గొప్పగా రక్షణలో నువ్వు ఎదిగావు. ప్రతి విషయం మాకు చెప్పావు కదా, ఏదన్నా కానీ నా దేవుడు చూసుకుంటారులే, ఆయన తెలుసులే, ఆయన చూసుకుంటారులే అనే నమ్మకం నీకు ఉంటుంది చూసావా. ఆ నమ్మకమే నేను నడిపించుకుంటూ వచ్చింది అన్నమాట. నా తండ్రి ఆ బాకీలు ఎన్ని చేసిపోయి నాకు తెలియదు, ఆ బాకీలు ఎట్ట తీరుస్తాను కూడా నాకు తెలియదు. నా తండ్రి వెళ్ళిపోయిన మరుసటి రోజే నా దగ్గరికి ఒక ఆయన వచ్చి కూర్చొని, బాకీలు ఇస్తావా ఇవ్వా అన్నాడు. ఒకటే మాట. నా దేవుడు అంటున్నాడు పక్కన కూర్చొని. నా మనసులో ఏమనిపించిందంటే, మా నాన్న చేసిపోయాడు కదా, అసలు నాకేం సంబంధం, నువ్వు అసలు నన్ను వచ్చి నువ్వు అడగడం, అసలు నాకు నువ్వు ఇచ్చావా డబ్బులు అందాం అనుకున్నాను. కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా, పక్కన కూర్చొని భుజం చేసి, నువ్వేమనొద్దు, సైలెంట్గా, సరే పెద్ద ఇస్తా, కాకపోతే నాకు కొంత సమయం ఇవ్వు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఆ పెద్ద అయినా ఏమన్నాడు తెలుసా, మొన్న 3 బాకీలు ఆయన పక్కన తీస్తుంటే, అయ్యా నీ పక్కన ఉన్న దేవుడు గొప్ప దేవుడు అయ్యా అన్నాడు. అది గొప్ప దేవుడు అయ్యా అన్నాడు. అదొకటి. మొదటిగా మరలా నేను రక్షణ పొందుకోవడానికి, ఇవాళ రక్షణ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నా మొట్టమొదటి వాగ్దానం. మీరు మందిరాల్లోకి వచ్చినాక ఒక్కలైనా మీ వాగ్దానం మీకు గుర్తున్నాయా? కనీసం ఈ సంవత్సరం వాగ్దానం మీ అందరికి గుర్తుందే? ఈ సంవత్సరం గుర్తుంది, నాకు వాగ్దానం గుర్తుంది. నా మొదటి ఇక్కడికి వచ్చినప్పుడు వాగ్దానం గుర్తుంది తెలుసా? లూకాసు వార్త ఏంటి? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడొచ్చు, ఒకసారి చదవరా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. చదవండి. మరి నా కోసం నా దేవుడు వచ్చిన ఇక్కడికి వచ్చింది, మరి ఆయన కోసం నేను ఆయన ద్వారా నేను రక్షించబడకపోతే ఈ లోకంలో నేను ఎంత సంపాదించినా వ్యర్థమే కదా. ఆయన కొరకు నేను ఆత్మల రక్షణ కొరకు కనీసం ఒక ఆత్మనే రక్షించకపోతే, మొదట నేను రక్షించకపోతే, ఇంకా నేను ఆయన మాటకి ఏం లోపడ్డట్టు, ఆయన ఆజ్ఞలకి ఏం లోపడ్డట్టు, ఆయన చిత్తమే నెరవేర్చినట్టు నేను. కాబట్టి నా రక్షణ